కానీ వాక్యంలో ఉంటుందంటే దేవుని ఆజ్ఞకు సర్వ సృష్టి లోబడుతుంది. సముద్రాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, అన్నిటిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. సృష్టి అంతా ఆయన మాట వింటది. కానీ దేవుని బిడ్డలు ఆయన మనల్ని బట్టి ఆనందించాల్సి వస్తుంది. ఎందుకంటే మనల్ని జీవం పోసాడు. ఆ జీవం మనలో ఉంది. మన జీవం ప్రభు దగ్గర ఉంది, పరలోకంలో భద్రపరచబడి ఉంది. అందుకే నా మాట వినండి, నేను మీకు జీవం ఇస్తా, పరలోకం ఇస్తా. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను దయగలవాణ్ణి, మీరు దయ కలిగి ఉండండి. నేను కరుణ గలవాణ్ణి, మీరు కరుణ కలిగి ఉండండి. నేను మీకోసం త్యాగం చేశా, అవసరమైతే మీరు కూడా త్యాగం చేయండి. మీకోసం నేను దేవదూతల కన్నా తక్కువ స్థానం ఎంచుకొని భూమి మీదకి వచ్చా. ప్రభు అంటాడు కదా, దేవుని దూతల కంటే మనల్ని దేవుడు కొంచెమే తక్కువ వానిగా చేసినారని ఉంటుంది కదా బైబిల్లో. మనం కొద్దిగా తక్కువ వారికి చేస్తున్నాడు, ఆ స్థానం తీసుకున్నాడు దేవుడు. దేవుని దూతలు ఆయన సృష్టి కంటే తక్కువ స్థానాన్ని ఎంచుకొని మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ప్రయాసపడుతున్నాడు. అందుకే ఆయన పోలినాడు వాళ్ళని, ఆయన కొరకే జీవించాలని అంతగా ప్రయాసపడుతున్నాడు. నేను తగ్గించుకున్నా కదా, అంతగా నేను భూమి మీదకి వచ్చేసా తగ్గించుకొని, పాదాల దగ్గరకు వచ్చా. మీ పాదాల దగ్గరికి శిష్యుల పాదాలు కడుగుతాడు ప్రభువారు. మీ పాదాలు కడిగినాను నేను, ఎందుకంటే మీకు నీవు నేర్పించటానికి. నీకేంలయ్యే దేవుడు చెప్తావు, చేసేవాళ్ళం మేం కదా. ఇంత ఖండితమైన ఆజ్ఞలు మేమెక్కడ పాటిస్తాం అనకుండా నేను ప్రతిదీ పాటించి చూపించా. నేను సర్వశక్తిమంతున్నయండి, అధికారమైన దేవుడునయండి, కోటాను కోట్ల దేవతలతో 24 జీవులతో నిత్యము పొగడబడుతూ కూడా సింహాసనం మీద ఆసీనుడయండి. నేను ఏదైనా ఆజ్ఞాపిస్తే జరిగిపోద్ది. కానీ నేను తగ్గించుకొని, నేను ఎవ్వరి మీద అంటే ఎవరికి అంటే పనిష్మెంట్ చేయకుండా ఒక మనిషిలాగా జీవించా. మీ దగ్గర కూడా మీకంటే తక్కువగా జీవించా, మీ పాదాలు కడిగా. అంత చేశా కదా నేను, నా మాట వినండి అని మనకు ఇప్పుడు ప్రభు చెప్తాడు. అది 4 యూదులకు ఆజ్ఞ ఇచ్చినాడు. బానిసత్వం నుంచి వారిని విడిపిస్తూ వచ్చినాడు. వారికి కూడా ఎన్నో మేళ్లు చేసినాడు. ఆ దినాల మోషే కాలంలోనే అందరు చచ్చిపోవాలి. దేవుడు హెబ్రీ స్త్రీలకి చురుకైన జ్ఞానం ఇచ్చారని వాళ్ళు చెప్పి వాళ్ళు మోషేని బ్రతికిచ్చినారు. ఎందుకు? ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి. అనేకమైన మరణం నుంచి తప్పించినారు. వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించినాడు ప్రభు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు, ఎరుకో గోడలు కూల్చినాడు. సామాన్యమైన కార్యాలు చేయలేదు ప్రభు ఇశ్రాయేల్ ప్రజల. అందుకే మీరు మర్చిపోతున్నారు అని బాధపడతాడు ప్రభు. మీరు ఏది అడిగితే ఎదిగిచ్చా, మీరు మాంసం అడిగితే పూరేలు గురిపించా, మన్నాను గురిపించా, రుచికరమైన మన్నాని. ఏది అడిగితే అది ఇచ్చినాను. కానీ ఇప్పుడు మీరు నేనేది అడిగితే చేయట్లేదు, నేనే చెప్తే చేయట్లేదు. మీరు చెప్పింది నేను చేయాలంటున్నారు, కానీ మేము ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మమ్మల్ని దీవించి అంటారు. కానీ నేను చెప్పింది మాత్రం మీరు వినటానికి ఇష్టపడట్లేదు. నేను నా తండ్రి మాటకు లోబడి భూమి మీదకి వచ్చి నా తండ్రి చెప్పినవన్నీ నేను చేసినాను. ఇప్పుడు మీరేమో నేను చెప్పిన మాట వినట్లేదని మన గురించి బాధపడతాడు ప్రభు. అది అందుకే చెప్పినాడు. అందుకే అంత ఉగ్రతా పాత్ర తాగిచ్చాడు ప్రభు. అంటే ఎంత బాధపరిచి ఉంటే, ఎటు చూచినా పాపమే, ఎటు చూచినా దేవునికి ద్రోహం చేసిన వారుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు. 27-31 చూస్తే అక్కడ ఉంటది కదా, అంటే వాళ్ళతో ఇలాగ చెప్పు అని ఇర్మియాకు తిరిగి చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ చెప్తా ఉన్నాడు, నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత తాగి మత్తుల్లి కక్కుకున్న వాళ్ళ వలె ఉండి మీరు మరలా లేవకుండా పడతారు. మేము త్రాగమని వారు నీ చేతి నుండి నీ పాత్రను తీసుకొని నొల్లని ఎడలా, ఒకవేళ మేము తాగము ఉగ్రతా పాత్రలో మేమెందుకు తాగాలి అన్నారు అనుకో, ఇర్మియాను ఇట్లా చేయి, మీరు అవశ్యంగా దాన్ని త్రాగాలి. దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా చెప్తా ఉన్నాడు, నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా అంటా ఉన్నాడు దేవుడు. మీరు శిక్షింపబడకపోరు, ఎందుకంటే మీరు నా మాట వినటం లేదు. ఇలానే కొనసాగుతూ ఉంటే మీరు అనేకముని భూమంతా చెరిపేసినారు, ఇంక మీరు బాగుపడటం లేదు. తీసేసి నేను మళ్ళీ పుట్టించుకుంటాను ఆ ప్రజల్ని. భూలోక నివాసం అందరి మీదకి నేను ఖడ్గం రప్పిస్తా ఉన్నా, ఇదే సమయంలో యెహోవాకు. ఒకసారి అంటే ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ఆయన అడుగుతున్నాడు, దేవుడు అంత కఠినుడా, అందరిని చంపేస్తాడా అంటే, పాపం, ఈ పాపం ఇక్కడ తగిలించుకుంటారు. ఇప్పుడు పాపం వచ్చింది కదా, వ్యభిచార మూలంగా వచ్చిన పాపము
అది ఏం పాపం? అది వ్యభిచార మూలంగా వచ్చిన పాపము, ఎయిడ్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేశం నుంచి ఇంకో దేశానికి వస్తారు, అక్కడ తగిలిస్తే అక్కడ నుంచి ఒకసారి నేను చూసినాను, డాక్టర్ గారు ప్రోగ్రాంలో చూసినాను నేను. లాయర్ మేడం చాలా చక్కగా మాట్లాడతారు మేడం. ఆ అమ్మాయి వచ్చి కూర్చొని చెప్తా ఉంది, ఆ అమ్మాయి చాలా మందిని బాయ్స్ వివాహం చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరిని చేసుకుందంట, అందరికి ఎయిడ్స్ అంటించేసింది. ఎందుకు అట్లా చేశావు, నీకుందని తెలియదు అంటే, నాకు తెలుసు మేడం, కానీ నాకు ఒక్కదానికి ఎందుకు రావాలి, అందుకే నేను కావాలనే చేశాను అంటే. అట్లా శాడిజం మనుషుల్లో. వీళ్ళు ఏం చేస్తారంటే అందరికి అంటిస్తారు. ఇక ప్రభువు వీళ్ళు ఇంకా మారతారా ప్రభువుకు తెలుసు వాళ్ళ హృదయం. కాబట్టి వీళ్ళని నిర్మూలన చేస్తే తప్ప ఈ పాపం ఇంతటితో పోదు, లేకపోతే రాబోయే తరాలను కూడా వీళ్ళు పాడు చేసేస్తారు. ఇక మంచి అనే మాటే ఉండదు, తరతరాలను పాడు చేసేస్తారు. అందుకే దేవుడు అంతటితో నిర్మూలన చేయటానికి కంకణం కట్టుకున్నాడు. రాబోయే తరం వాళ్ళని ప్రేమించి, ఆయన మనుషుల్ని ప్రేమించే ఏదైనా డెసిషన్ తీసుకుంటాడు. ఆయన కఠినుడై కాదు. దేవుడు గర్జిస్తా ఉన్నాడు, తన మంద మే స్థలంలో విరోధంగా గర్జిస్తున్నాడు ప్రభువారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఉగ్రత ఏ విధంగా ఉందో 31వ వచనం వరకు ఉంది. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించటం ఇదంతా కూడా ఉంది. ఇక 32 నుంచి ఆఖరి వచనములకు సైన్యపతిగా యెహోవా చెప్తా ఉన్నాడు, జనము కీడు వ్యాపిస్తా ఉంది, బూదిగంతా గొప్ప తుఫాను బయలు వెళ్తా ఉంది అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు ప్రభువారు. ఆదిని యెహోవా చేత హతులైన వారు దేశంకి ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడతారు. ఎవరిని గురించి కూడా వాళ్ళు అంగలార్చరు, వాళ్ళు సమకూర్చరు, వాళ్ళని పాతి పెట్టడం కూడా, సమాధులు కూడా సమాధి చేయరు. పెంట వలె వాళ్ళ సమాధులు నేల మీద పడి ఉంటాయి. మందకాపుల గోలెత్తండి, మొరపెట్టండి మందులోని ప్రధానులారా, బూడిద చల్లుకోండి, మీరు మరణమునందుటకే దినమును పూర్తి అయిపోయింది, నేను మిమ్మల్ని చెదరగొడుతున్నా. రమ్మైన పాత్రలో మీరు పడతారు, మంద కాపరులకు ఆశ్రయదుర్గం లేకపోతుంది పోతుంది, మందులోని శ్రేష్టమైన పదార్థాల రక్షణ దొరకదు. ఆలకించండి, మంద కాపరుల మొర వినబడతా ఉంది, మందులోని ప్రధాన గోల పెడతా ఉన్నారు. యెహోవా వారి మేత భూములు పాడు చేస్తున్నాడు. నెమ్మది గల మేత స్థలంలో యెహోవా కోపాగ్ని చేత పాడైపోయినాయి. క్రూరమైన ఖడ్గం చేత ఆయన కోపాగ్ని చేత దేశం పాడుగా, సింహము తన మరుగును విడిచినట్లుగా ఆయన తన మరుగును విడిచెను. కాబట్టి దేవుడు చెప్తాడు, చెప్పి చేస్తాడు. హెచ్చరించినప్పుడు లాస్ట్ మినిట్లో పశ్చాత్తాపన్న కరుణించే దేవుడు. సో దేవుడు యోనాను పంపిస్తాడు కదా అక్కడికి, నినివేకి. యోనాకు ముందే తెలుసు క్షమించే దేవుడని. వాళ్ళందరూ అంటే రాజు మొదలుకొని పశువులు కూడా, వాళ్ళ గడ్డి కూడా ఇలేదంట పశువులకు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు పట్టణం మొత్తాన్ని కాపాడినాడు. అంత ప్రేమ చూడరు ప్రజలు. దేవుడు శిక్షించేదే చూస్తాడు. ఆ శిక్షించిన కారణాలు కూడా వాళ్ళకి తెలియక మాట్లాడుతుంటారు, తెలియక గ్రహించరు. మనం తెలిస్తే అన్నా మాట్లాడాలి, తెలియకుండా తెలుసుకోవాలి. తెలియకుండా మనం మాట్లాడకుండా మంచిది. వాక్యం గురించి, ప్రత్యేకంగా బైబిల్ గురించి మనం గ్రహించి మాట్లాడాలి. అందుకే ప్రకటన గ్రంథం అంటారు, దాన్ని ఒక మాట తీసివేసినా శాపం వస్తుందని చెప్పినాడు. కలపకూడదు, తీసేయకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకొక రీజన్ ఒకటి ఉంది లాస్ట్గా ముగింపులో అట్లా చేయటానికి. దేవుడు ముందే చెప్తాడు. ఇక అంటే వాళ్ళు చేసిన పాపాలు 2వ రాజులు 24:4లో కూడా రాజు ఏం చేస్తా అంటే నిరపరాధుల రక్తం యెరూషలేములో నింపేశాడు. అందుకే దేవుడు క్షమించ అంటే నిర్దోషులు, వాళ్ళు ఏ దోషం లేదు కానీ వాళ్ళు రక్తం చిందించినారు. అందుకే దేవునికి అంత బాధేసింది, శాపగ్రస్తంగా అయిపోయినారు 70 సంవత్సరాలు. ఇంకొక రీజన్ ఏంటంటే లేవికాండం 26:34-35లో కూడా చెప్తారు, మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు మీ దేశం పాడయ్యన్న దినములన్నీ కూడా అది తన విశ్రాంతి కాలములు అనుభవిస్తుంది. అది హాయిగా ఉంటుందంట. భూమి చూడలేదు, సృష్టి చూడలేకపోతా ఉంది. అది పాడైన దినములన్నీ కూడా విశ్రమిస్తుందని చెప్తున్నాడు దేవుడు. మీరు మీ దీనిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములు పొందకపోయింది, సృష్టి చూడలేకపోయింది. ఇప్పుడు దేశం హాయిగా నెమ్మదిగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ దినాల్లో ప్రభువారు సబ్బాతు ఆచరించమన్నాడు యూదులకి. ఈనాడు కాదు, ఇప్పటికి కూడా చాలా మంది అడ్వెంటిస్టులు అనే వాళ్ళు సబ్బాతు శనివారం ఆరాధించకపోతే శనివారం సబ్బాతు డే, అది దేవుడు యూదులకు ఇచ్చింది. అది అంటే ఆ దినాల్లో వాళ్ళకి ఇచ్చిన సబ్బాతు అంటే విశ్రాంతి దినం. సబ్బాతు అనే హీబ్రూ వర్డ్, తెలుగులో విశ్రాంతి దినం. విశ్రాంతి దినం తప్పక ఆచరించాలి అని ఉంటుంది కదా ఆజ్ఞల్లో.
ఎన్నో ఆజ్ఞ విశ్రాంతి దినం మనం ఆచరించాలి అనేది ప్రభు ఇచ్చిన 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. మిగతా అన్ని ఆచరిస్తూ విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించాలి. 10 ఆజ్ఞలు కంపల్సరిగా చేయాలి. అయితే 490 సంవత్సరాలు సబ్బాతు నిర్లక్ష్యం చేసినారు ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో. అంటే మొత్తం కలుపుకుంటే 490 సంవత్సరాల్లో 70 సబ్బాతులు. దేనికైనా ప్రభుకు ఒక లెక్క ఉంటుంది. ఒక లెక్కతోనే ఆయన అంకి చెప్తాడు. అందుకే సంఖ్యాకాండంలో ఉన్న పేర్లు కానీ, లిస్టులు కానీ, అంకెలు కానీ ప్రతిదీ ఆయనకు ఒక లెక్క ఉంటుంది. అనవసరంగా రాయడు. చాలామంది బోరు కొడితే వాటిని మనం స్కిప్ చేస్తాం కదా. కొంతమంది అంటే నాయకుల్ని పలానా వాళ్ళు, దీనికి వీళ్ళ నాయకులు, దీనికి పేర్లే ఉంటాయి కదా. దినవృత్తాంతాల్లో మా ఫ్యామిలీ ప్రేయర్ పోర్షన్ మొదటి దినవృత్తాంతములు ముగింపులోకి వచ్చినాం. దాదాపు అన్ని పేర్లే. ఎందుకు ఆ పేర్ల నుంచి మనం నేర్చుకునేది ఏముందంటే, మన పేరు కూడా ప్రభు ఒకరోజు ప్రత్యేకించాలి, అలా జీవించాలి. ఒక్కొక్క దానికి దేవుడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అధికారిగా చేసినప్పుడు వాళ్ళు లోబడేది నేర్చుకోవాలి. దేవుడు ఎవరికి ఏది ఇస్తే దాన్ని గౌరవించరా, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకే ఎందుకు అనకూడదు. ఆ దినాల్లో అందుకే ఒక్కొక్కరు దీని మీద వీళ్ళు, ఈ పని వీళ్ళు చేయాలి, ఈ పని వీళ్ళు చేయాలి అని ఒక సిస్టమ్ దేవుడు పెట్టినాడు. ఆ సిస్టానికి ఆ దినాల్లో లోబడ్డారు ఇశ్రాయేల్ ప్రజలు. అలా ఇప్పుడు కూడా మీరు లోబడండి. అసలు మనకు పాత నిబంధన దేవుడు ఇచ్చింది ఏంటంటే, అది మనకు లెసన్స్ నేర్చుకోవటానికి. అలా ఉండకూడదు, అలా ఉంటే ఏమవుద్దో, ఇట్లా అవుతుంది. వాళ్ళు ఎంత శిక్ష అనుభవించినారో అంతవరకు ఇప్పుడు మనం పాటించాల్సింది. కొత్త నిబంధన కాలంలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. విశ్రాంతి దినం గురించి కూడా ఉంది. అయితే పౌలు గారు ఆదివారము అని రాస్తాడు. కానీ ఈ సబ్బాతుని వీళ్ళు ఏం చేసినారంటే 70 సబ్బాతుల్ని నిర్లక్ష్యం చేసినాడు. అంటే ప్రభువును గుర్తు తెచ్చుకోలేదు. దేవుడు అంత ఖండితంగా విశ్రాంతి ఆచరించాలని చెప్తే వాళ్ళు ఏమాత్రం లెక్క పెట్టలా. అంటే దేవుణ్ణి ఆరాధించలా. ఆ దినం దేవునికి బలులర్పించలేదు. పాప క్షమాపణ కొరకే బలులర్పించలేదు. పాప క్షమాపణ కొరకే విశ్రాంతి దినాన్ని పాటించలేదు. అందుకే 70 సంవత్సరాలు బబులోన్లో మీరు ఉంటారు. దాని లెక్కంతటితో దేవుడు భూమి మీద పూర్తి చేస్తాడు. అవి తీరిన తర్వాత ఎవరైతే నమ్మకంగా దేవునికి ఉంటారో తిరిగి దేవుడు ఇశ్రాయేల్కి యెరూషలేముకి తీసుకొని వస్తూ ఉంటాడు అని చెప్తాడు. కాబట్టి మన దేవుడు నమ్మతగినవాడు. మన దేవుడు అద్వితీయుడు, అంటే ద్వితీయం లేనివాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన మనకు మంచి దేవుడు, మంచి కాపరి, ప్రేమగలవాడు, హెచ్చరించిన తర్వాత శిక్షించే దేవుడు, చాలా దినాలు ఇస్తాడు. అది కూడా దేవుడు. మనం అంటే ఆగిపోయే ఊపిరి మనది. కానీ మన ప్రభువు మన ఊపిరిని అలానే ఉంచుతున్నాడు. ఒక్కోసారి దేవుడు ఎందుకు ఆయుషిస్తాడంటే దేవుడు సరి చేసుకోవటానికి ఒకటి. రెండోది ప్రభు కొరకే మనం ఇంకా ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని. మన అవసరత భూమి మీద ఇంకా ఉంది, ప్రభు అక్కర మనం తీర్చాలి అనుకుంటే ప్రభు మనల్ని ఉంచుతాడు. రెండోదిగా మనం ఇంకా సరి చేసుకునే ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రభు సమయం ఇస్తూ ఉంటాడు. సరి చేసుకున్నాక తీసుకుందాం అని చెప్పి. చాలామంది ఏం చేస్తారంటే సరి చేసుకోకుండా అలానే ఉంటూ నేను ఇంకా జీవిస్తే బాగుండు, వాళ్ళకంట శ్రమ భరించాల్సి ఉంటుంది. ఆ మిగతా దేవుడు ఒక నిర్ణయకాలం నిర్ణయించుంటాడు. లేదు ప్రభు నేను ఇంకా అంటే కొంత శ్రమ ఉంటుంది అందులో. కాబట్టి ప్రభు నిర్ణయించిన కాలాన్ని మనం ఎరగాలి. కాబట్టి ప్రభు వాళ్ళ మరణ దినాన్ని ఎరుగుతారంట. ఆయన ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా మనము చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకు ముందుగానే చెప్పి చేసే విషయాలు. కాబట్టి చాలామంది వచ్చి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఉండాలి. విశ్రాంతి దినమున శనివారం పాటించకపోతే నరకానికి పోతారని ఇప్పటికి కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే క్రీస్తు శకం 1844లోనే ఈ విషయం వచ్చింది. విలియం మిల్నర్ అని అతను ప్రారంభించినాడు ఇది. అదే అడ్వెంటిస్ట్ అని ఇప్పుడు మనం వింటుంటాం కదా. అదే 1844లోనే ఒక డేట్ ఆయన ఫిక్స్ చేస్తాడు. ఏమనంటే యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది పలానా డేట్లో అని. యెహోవా సాక్షులు కూడా అట్లానే చేస్తారు. కానీ రాడు యేసు ప్రభు వారు. ఆయన మనం పెట్టిన డేట్కి ఎందుకు వస్తాడు? ఆయన కుమారునికే చెప్పడు దేవుడు వచ్చేది ఎప్పుడు. రాకపోయేటప్పుడు చాలా మంది తిరగబడతారు. ఏది మీరు ఇట్లా చెప్పినారు ప్రభు వస్తారని, కానీ రాలేదు అని. వాళ్ళు అట్లా డివైడ్ అయిపోతారు, చీలిపోయి 6 శాఖలుగా అయిపోతారు.
వాళ్ళకి ఆ 6 శాఖలకు ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు తెలియటానికి చెప్తున్నా నేను. అది ఒక శాఖ పేరు వచ్చి అడ్వెంట్ క్రిస్టియన్స్, రెండోది వచ్చి చర్చ్ ఆఫ్ గాడ్, మూడోది వచ్చి చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, నాలుగోది వచ్చి ఎవాంజలికల్ అడ్వెంటిస్ట్, 5వ శాఖ వచ్చి లైఫ్ అండ్ అడ్వెంట్ యూనియన్స్ అండ్ 7th డే అడ్వెంటిస్ట్, 6వది వచ్చి 7th డే అడ్వెంటిస్ట్ అని వీళ్ళు 6 శాఖలుగా విడిపోయి ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే శనివారం విశ్రాంతి దినంగా పాటించకపోతే నరకానికి వెళ్తారు అని చెప్తారు. దేవుడు అట్లా చెప్పలేదు. దేవుడు యూదులకు ఇచ్చినాడు. అది మనం యాజిటీస్గా ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకోకూడదు. మనం అందులో ఉన్న దేవుడు చెప్పిన మర్మం మీద గ్రహించడానికి మనం క్రొత్త నిబంధన క్రీస్తే మనకు మాదిరి, క్రీస్తే మనకు లీడర్. కాబట్టి ఇది కూడా తీసుకొచ్చింది ఒక లేడీ, ఆమె పేరు ఎలంజి వైట్. ఆమె తీసుకొచ్చింది. ఆమె చాలా మందితో కలిసి ఆమె 7th డే అడ్వెంటిస్ట్ సంస్థను ప్రజల్లోకి తీసుకుని వచ్చి దాని సక్సెస్ అయింది. ఆమె ఏమని చెప్పిందంటే, ఎందుకు సక్సెస్ అయిందంటే దేవుడు నాకు చెప్పినాడు, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు, ఆ దర్శనం నేను పరలోకాన్ని పోయినాను, పరలోకంలో నాకు ఆ పరలోకంలో నేను ఆ పరిశుద్ధ స్థలంలో ఒక మందసం ఉంది, మందసం పెట్టుంది, ఆ పెట్టును ఓపెన్ చేస్తే 10 ఆజ్ఞలు గల పలక కనిపించింది నాకు. అందుకని అది ఆ పలకల్లో కూడా 10 ఆజ్ఞల్లో కూడా ఈ 9 ఆజ్ఞలు పక్కన పెట్టి ఆ ఒక్క ఆజ్ఞ అంటే దగ్గర మెరిసిపోయిందంట. ఆమెకి మెరిసిపోతే అప్పుడు దేవుడు అన్నాడంట, అమ్మా వైటమ్మా, నా జనులు ఈ ఆజ్ఞలు మీరుతున్నారు అని చెప్పినాడంట. ఏది ఆజ్ఞ? ఒక్క ఆజ్ఞ మీరుతున్నారంట, మిగతా అన్ని పాటిస్తున్నట్టుగా. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి, 4వ ఆజ్ఞ మీరుతున్నారు, వాళ్ళు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించట్లేదు అని నాకు చెప్పినాడు అని చెప్పి ఆమె ప్రజల్లోకి తీసుకొచ్చింది. చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈ దినాల్లో కూడా. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారు ఎఫెసీ 3:1 ప్రకారం? చూద్దాం ఒకసారి 2 వచనాలు చూసుకొని ముగిచ్చేద్దాం. సబ్బాతోని వచ్చి దినాన్ని పాటించకపోతే వాళ్ళ విధంగా వచ్చింది కాబట్టి చూస్తున్న ఎఫెసీ పత్రికలో దేవుడు మనకేం చెప్పారు అంటే 3:1 ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీన పౌలు నేను ప్రార్థిస్తున్నా, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని, మీరు దాన్ని చదివిన ఎడలా దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకునగా. చదవాలి. కొన్ని విషయాలు మనం చెప్పేకూడదు. బైబిల్లో ఉన్న విషయాలు తిప్పటానికి ఏ దర్శనం అంటే ఏదైనా మన సొంత విషయాలు, మన కుటుంబ విషయాలు, లేదంటే ఇంకొక విషయం లోకంలో జరిగే ఒకవేళ దర్శనం వల్ల కలగొచ్చు. బైబిల్లో ఉన్న విషయాల్ని నాకు దర్శనం వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్పి మారిస్తే దేవుడు ఇష్టపడడు. ఆల్రెడీ పౌలు గారికి దర్శనం వచ్చింది, మీరు చదవండి అన్నాడు, అంతే పౌలు. మళ్ళీ బైబిల్ గురించి మీకు దర్శనాలు దేవుడు ఇవ్వడు. ఒక్కసారి బైబిల్ గ్రంథం ముద్రించబడిందంటే అదే బైబిల్ కొనసాగుతుంది. నాకు దేవుడు దర్శనం ఇచ్చింది, నేను మీకు రాస్తున్నా, మీరు చదవండి అన్నాడు. మళ్ళీ దర్శనం రావటం ఏంది? ఇదొక వింతగా ఆమె చెప్పటం జరిగింది. కాబట్టి మనం వాక్యాలు మనం చూసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. లేదు అసలు ఈ సబ్బాతు అనేది ఇశ్రాయేల్ ప్రజల కొరకే ప్రభు ఆనాడిచ్చింది. కాబట్టి ఈరోజు మనం దేవుని గ్రంథం బైబిల్లో మనము ఆదివారం, మొదటి దినం ఆదివారం. కాబట్టి ఆదివారాన్ని మనం చూస్తే కూడా మామూలుగా క్యాజువల్గా మనం చూస్తే లోకంలో అందరికీ ఆదివారమే సెలవు దినంగా. అది దేవుడిచ్చిందే, దేవుని సెలవు లేకుండా ఏది రాదు. ఆ కీడొచ్చినా దేవుని సెలవు లేకుండా రాదు. కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలంటే నిద్ర కాదు, నిద్రపోవచ్చు, కానీ ఆత్మీయమైన మెలకువలో మనం ఉండాలి. ఆత్మఫలాలు ఫలించే విషయంలో మెలకువ, దేవునికి సమీపంగా ఉండే విషయంలో మెలకువ, మన హృదయం దేవునికి ఇష్టంగా ఉండే విషయంలో మెలకువ, మన ఆలోచనలు ఆయనకి ఇష్టంగా ఉండే విధంగా మెలకువ. ఆత్మీయమైన మెలకువలో ఉంటే మనం పరలోకానికి సిద్ధపడుతున్నట్లు. ఈ నిద్రావస్థ ప్రభు అంటాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించినాడు. పౌలు శీలలు పాటలు పాడుతున్నారు. తర్వాత పేతురు గారు నిద్రపోతుంటే తట్టి దూత లేపి బయటకు తీసుకొని చెరసాల చుట్టూ ఆయన ప్రియులు నిద్రించుచుండగా వాళ్ళు ఆత్మీయమైన మెలకువలో ఉన్నారు. దేవుడు చెప్పింది చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, కానీ శరీరానికి నిద్ర అవసరమే. ఆ విధంగా అలిసిపోయి మనం నిద్రపోతే ఆయన మనకు అన్నీ ఇస్తాడు. కానీ ఆత్మీయ నిద్రావస్థలో ఉంటే ప్రభు ఏం చేయలేడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం.
హెబ్రీ పత్రిక 10:9 దేవుడు ఏం చెప్పినాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన నీ చిత్తం నెరవేర్చిన వచ్చిందని చెప్పాడు. అంటే ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేసి ఉన్నాడు. అంటే వీళ్ళు అంటే శనివారం సబ్బాతు విశ్రాంతిని పాటించకపోతే నరకము అని చెప్పే వాళ్ళ కొరకు ఇది ఉంది. ఈ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని మొదటి తేదీ ధర్మశాస్త్రం కొట్టివేయటానికి ప్రభు వచ్చినాడు. రెండవ దాన్ని స్థిరపరిచినాడు, క్రొత్త నిబంధన ప్రకారం మనం పోవాలి. పౌలు గారు ఒక చోట అంటారు, ఆదివారమున, అన్ని రిఫరెన్స్ టైం సరిపోదు, ఆదివారం రోజున మీరు రొట్టె విరుచుటకు, అపోస్తలుల 20లో ఉంటుంది, ఆదివారం రొట్టె విరుచుటకు. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. క్రొత్త నిబంధన భక్తులు ఏదైతే దేవుడు రాసించినాడు వాళ్ళ చేత, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అది మనం మొదటి కొరింథీలో కూడా ఉంటది. పౌలు గారు చెప్తారు కొరింథీయులకు, ఆదివారం చందా పోగు చేయండి అని. కానీ ఆదివారము అని క్రొత్త నిబంధనలో ఉంది. అంటే వాళ్ళు విశ్రాంతి దినం అంటే మరి ఆ దినాన్ని పాటిస్తే ప్రభు ఏమండేమో, కానీ పాటించకపోతే దాన్ని పాటించి విశ్రాంతి దినం శనివారం కూడుకోపోతే నరకం అనేది మాత్రం తప్పు. అలా చెప్పకూడదు, వాక్యానికి విరుద్ధం. ఇటువంటి కార్యాలు ఏర్పరచుకున్నట్లు ప్రార్థిద్దాం. మనమైతే ప్రభు ఆత్మ కలిగితే అన్ని గ్రహిస్తాం. ఆదివారం పెంతెకోస్తు దినాన వాళ్ళ నాలుకలు విభాగింపబడటం మనం చూస్తాం. ఈ విధంగా అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగానే బోధించినాడు. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభు అనేకమైన విషయాలు బోధించు. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధాలు బోధిస్తారు, అబద్ధాలు చెప్తారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తారు. మన దేవుడు ఉన్నది లేనట్టు లేని ఉన్నది చేసే దేవుడు. అంటే కాపీ మాస్టర్ సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పేలాగా మనుషుల్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి అటువంటి వారి కోసం మనము ప్రార్థన చేయాలి. ప్రభు మనకు ముందుగానే అన్ని హెచ్చరిస్తాడు. హెచ్చరికకు లోబడాలి. ఒకరికంటే ఒకరం యోగ్యులుగా ఎంచుకోవాలి. మనం ఒకరికంటే ఒకరం యోగ్యులుగా ఎంచుకోవాలి. ఒకరినొకరు తృణీకరించి ఒకరు ఒక మాట మాట్లాడుతున్నంటే అది బైబిల్లో ఉందా లేదా, అది బైబిల్ ప్రకారం ఉందా లేదా అని చూచి ప్రేమతో హెచ్చరికలు చేసుకోవాలి. ఈ విధంగా లోకంలో జరిగే పరిస్థితుల వైపు మనం ఎక్కువ ప్రార్థనలో ఉందాం. నేను ఈ మధ్య కాలంలో అన్ని పాయింట్స్ పేపర్లో రాసుకున్నా, మోకరించి ఆ పాయింట్స్ అన్ని మర్చిపోకుండా ప్రార్థన చేయడానికి ప్రభు కృపణిస్తున్నాడు. ఎక్కువ సమయం ప్రార్థించదా, కనీసం దానియేలు వలె 3 మారులు. మనం ఇంట్లో ఉన్న వాళ్ళం, జాబ్ చేసే వాళ్ళైతే 2 మారులు చేసుకుంటారు. మనం ఇంట్లో ఉన్న కనీసం 3 మారులు మనం ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గర పోరాడుకుందాం. దానియేలంటే ప్రార్థన. లోకం జరిగే పరిస్థితుల వైపు, లోకంలో జరుగుతున్న విషయాలు కొరకు భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. అగ్ర రాజ్యాలు కూడా సరిగ్గా బాగున్నట్టుగా మనం ఊహించుకుంటున్నాం. అందుకే వివేచనాత్మీ ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అగ్ర రాజ్యాలు నాయకులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ నాయకులే భయంకరమైన పనులు చేస్తున్నారు. ఆ విషయాలు బయటకు తెస్తే చంపేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది చంపేస్తున్నారు. అమెరికాలో కూడా పిల్లల్ని వండుకొని తింటున్నారు. పసిబిడ్డలు గయాబైపోతున్నారు. కనబట్టం లేదు, ఏందా అని చూస్తే వండుకొని తినేస్తున్నారు. అధికారులను ఎవరేమనగలరు? అటువంటి జరుగుతున్నాయి. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి లోకంలో. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరైతే దేశంలో కానీ వాళ్ళే అంటే క్రీస్తు విరోధి కొరకి క్రైస్తవ దేశాలే పోగవుతున్నారు, వారికి బాట ఏర్పరుస్తున్నారు. అటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి ఎవరు దేవుని బిడ్డ కాదు, ఎవరు చక్కగా చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు, ఏది కరెక్ట్ బోధ, ఏది అసత్యమైన బోధ అనేది మనము ఎరుగునట్లుగా గ్రహించినట్లుగా ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సహాయం కోరుకోవాలి. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. Amen. Amen.